రైట్, ఇక బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఒకప్పుడు కానిస్టేబుల్గా ఎన్నో అవమానాలు ఫేస్ చేశాడు. ఆ కసితో పట్టుబడి ఐపీఎస్ సాధించాడు. అందరికీ ఇన్స్పిరేషన్గా నిలవాల్సిన ఆ జర్నీని తన చేతులారా తానే నాశనం చేసుకున్నాడు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి. లైంగిక వేధింపులు, ఫిజికల్ అటాక్, బ్లాక్మెయిలింగ్ ఇలాంటి సీరియస్ క్రిమినల్ ఛార్జెస్తో అరెస్ట్ అవ్వటం ఇప్పుడు తీవ్రమైన సంచలనంగా మారింది. రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పెట్టిన డిజిటల్ ప్రూఫ్స్ చూసి పోలీస్ అకాడమీ కూడా షాక్ అయింది. వెంటనే అతన్ని సస్పెండ్ చేసింది. అయితే ఉదయ్ ఇంకా ప్రొబేషన్ పీరియడ్లోనే ఉండటంతో ఐపీఎస్ ప్రొబేషన్ రూల్స్లో రూల్ నెంబర్ 12 ప్రకారం అతన్ని సర్వీస్ నుంచి పర్మనెంట్గా డిశ్చార్జ్ చేసే ఆ ఛాన్స్ కనిపిస్తోంది. ప్రొబేషనర్ హోదాలో ఉన్నప్పుడు లాంగ్ ఎంక్వైరీలు అక్కర్లేదు. హోంశాఖ, యూపీఎస్సీ తలుచుకుంటే నెల రోజుల్లోనే ఉదయ్ ఐపీఎస్ కెరీర్కు ఎండ్ కార్డు పడటం ఖాయంగా కనిపిస్తోంది. కసితో సాధించిన ఐపీఎస్ హోదాను ఇలా కామంతో నాశనం చేసుకున్న ఉదయ్ స్టోరీ ఇప్పుడు సివిల్ సర్వీసెస్లో హాట్ టాపిక్గా మారింది. రైట్, ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఎంతో కసితో కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ స్థాయికి చేరుకున్న ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయిన ఉదాంతం ఇప్పుడు మనందరికీ ఇన్స్పిరేషన్గా మారుతోంది. చిన్న తప్పులు కూడా ఎంత అనర్థానికి దారితీస్తాయో ఈ ఉదాంతమే ఒక ఉదాహరణగా నిలిచింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి వరంగల్ నుండి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. జమీమా, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తాజాగా ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. పోలీసులు కొద్దిసేపు క్రితమే ఉదయ్ కృష్ణారెడ్డిని చెంచల్గూడ జైలుకు తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక వారం 10 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఏం చేశారు, అసలు ఎందుకని ఆయన వ్యవహారం బయటకు వచ్చింది, అత్తా పోలీసులు కేసు నమోదు చేసిన వ్యవహారం అయితే ఇప్పుడు పోలీసు వర్గాలతో పాటు సామాన్య జనంలో తీవ్ర చర్చగా మారింది. 18వ తారీఖున ట్రైనీ ఐపీఎస్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి ఆయనకు నోటీసులు ఇచ్చే ప్రయత్నం కావచ్చు, ఆయన అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆ తర్వాత ఆత్మహత్యానికి పాల్పడినటువంటి ఘటన చూసాం. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. ఆ తర్వాత పోలీసులు నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం కొనసాగించినప్పటికీ కూడా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఎక్కడ ఉన్నాడు కూడా పూర్తిగా 4 బృందాలతో పోలీసులు గాలించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మొత్తం టెక్నికల్ ఆధారాలతో పాటు ఓరుగల్లులో మొత్తం ఒంగోలులో ఉన్నటువంటి సిచ్యువేషన్ను పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన కర్ణాటక వెళ్ళేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో పోలీసులు టెక్నికల్ డేటా ఆధారంతో ఆయన సెల్ ఫోన్ ట్రాక్ చేయడం కావచ్చు, వెహికల్ను ట్రాక్ చేస్తూ మిర్యాలగూడలో ఆ పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి ఈరోజు కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో తాజాగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ కేసును కనుక చూస్తే మొదటి నుంచి కూడా ట్రైనీ ఐపీఎస్ ఉన్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి ఎందుకని ఇట్లా లైంగికంగా ఆరోపణలు ఎదుర్కొన్నారు, లైంగికంగా ఫిజికల్గా అటాక్ ఎందుకు చేశారంటే కూడా పోలీస్ వర్గాల్లో కావచ్చు జనంలో ఒక చర్చగా మారినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ట్రైనీగా ఉన్నటువంటి ఐపీఎస్గా పోలీస్ బాస్గా బయటకు వచ్చి పోలీసుగా ఎంతో మంది ప్రజలకు సేవలు అందించినటువంటి వ్యక్తే ఇలా లైంగిక ఆరోపణలు కావచ్చు, లైంగిక ట్రైనీ ఐపీఎస్కు పాల్పడినటువంటి నేపథ్యంలో పోలీసులు సీరియస్గా పరిగణించి కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి మరొక కర్ణాటక చెందినటువంటి ట్రైనీ ఐపీఎస్ పైన లైంగికంగా వేధించడం కావచ్చు, ఫిజికల్ అటాక్ చేసిన నేపథ్యంలో పోలీస్ అకాడమీలో కూడా తీవ్ర చర్చగా మారి కలకలం రేపినటువంటి పరిస్థితి కనబడుతుంది. నేషనల్ పోలీస్ సంబంధించిన అకాడమీ అధికారులు కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత ఈ కేసును కనుక చూస్తే పూర్తిగా డేటాను కావచ్చు, పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా ఛార్జ్ షీట్ లో నమోదు చేసినటువంటి పరిస్థితి. ఆ ఛార్జ్ షీట్ ను చూస్తేనే పోలీస్ అకాడమీ అధికారులు కూడా ఒక్కసారిగా షాక్ గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పూర్తిగా టెక్నికల్ ఆధారాలు కావచ్చు, డిజిటల్ ప్రూఫ్ సంబంధించినటువంటి అవన్నీ కూడా ఛార్జ్షీట్లో నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 1950లోని 12 రూల్ ప్రకారం చూస్తే ఐపీఎస్ ప్రొబేషనరీగా పూర్తిగా ఆయనే సర్వీస్ను రద్దు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే హోంశాఖ కావచ్చు, ఈ పోలీస్ అకాడమీకి సంబంధించినటువంటి డైరెక్టర్ కూడా యూపీఎస్సీకి ఒక నివేదికను తయారు చేసి పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ కానిస్టేబుల్గా పోలీస్ శాఖలో పనిచేస్తూ ఆయనే కసితో ఐపీఎస్ ఉద్యోగాన్ని సాధించారు. కానీ
తన చేతిలో తానే ఇప్పుడు ఆ ఐపీఎస్ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తన చేతిలో తానే ఇప్పుడు ఆ ఐపీఎస్ సర్వీస్ను రద్దు చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈయన జర్నీకి సంబంధించి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ అయితే కొనసాగుతుంది. ఎంత కసితో అయితే ఉద్యోగం సాధించారో అంత ఆ నైతిక దిగజారుడుతనంతో ఆయన సర్వీస్ను రద్దు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ అతనికి సంబంధించినటువంటి న్యాయవాదులు కావచ్చు, అతని మొదటి నుంచి కూడా ఇద్దరు ఇష్టంగానే ఈ వ్యవహారం జరిగింది, ఇద్దరు ఇష్టంగానే ఇట్లా ఉంది, కేవలం తన భర్త ఒత్తిడితో కారణంగానే మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేసినట్టు కూడా ఉదయ కృష్ణారెడ్డి తరపున న్యాయవాది కావచ్చు ఉదయ కృష్ణారెడ్డి చెప్తూ వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ తప్పు చేయకపోతే, ఒకవేళ ఉదయ కృష్ణారెడ్డి లైంగికంగా వేధించకపోతే, ఫిజికల్ అటాక్ చేయకపోతే ఎందుకని అజ్ఞాతంలోకి వెళ్లారు, ఎందుకని తప్పించుకునే ప్రయత్నం చేశారు, మేము నోటీసులు ఇస్తే కూడా పోలీసులకు అందుబాటులోకి ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి రాలేదంటూ కూడా అత్తాపూర్ పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి. తాజాగా ఈ రోజు అత్తాపూర్ పోలీసులు ఆయన ఉన్నటువంటి అశోక్ నగర్ నివాసానికి కూడా వెళ్లి పూర్తిగా పరిశీలించారు. గతంలో ఆయన ఎట్లా ఉండేది మహిళల పట్ల కావచ్చు, ఆయన ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి ట్రైనీ ఐపీఎస్ మహిళపై ఎట్లా వివరించడం పూర్తిగా వివరాలు సేకరించి ఈ రోజు కోర్టులో హాజరుపరిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా ఆయన నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా వైద్య పరీక్షలు చేయడం కావచ్చు, తర్వాత కోర్టులో హాజరుపరచడం, కోర్టు ఆగస్టు 11వ తారీఖు వరకు రిమాండ్ విధించిన నేపథ్యంలో పోలీస్ వర్గాల్లో ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి వ్యవహారం అయితే హాట్ టాపిక్ గా మారింది. ఇంకా ప్రొబేషన్ పీరియడ్ లో ఉండడంతో ఉదయ్పై కేంద్ర హోంశాఖ మంత్రి సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రొబేషన్ హోదాలో ఉన్నటువంటి ఉన్న వ్యక్తికి లాంగ్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీలు అవసరం లేనట్టు కూడా నిపుణులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎఫ్ఐఆర్ కావచ్చు, డిజిటల్ ప్రూఫ్స్ తో యూపీఎస్సీకి రిపోర్టు పంపేందుకు పోలీసు అకాడమీ డైరెక్టర్ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఈ ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి ఒక పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ పోలీస్ శాఖలో ఎంటర్ అయ్యి ఇప్పుడు ఒక ఐపీఎస్ గా ట్రైనింగ్ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇలా లైంగిక ఆరోపణలు ఎదురవడం కావచ్చు, లైంగికంగా ఒక మహిళా ట్రైన్ ఐపీఎస్ ను ఫిజికల్ గా అటాక్ చేయడం అయితే ఇప్పుడు పోలీసు వర్గాల్లో సామాన్యులు ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఎంత కసిగా ఉద్యోగం సాధిస్తే అంత చేతగానితనంతో, అంతగా నైతిక జిగిదారుతనంతో ఆయన ఉద్యోగాన్ని పోగొట్టుకునే పరిస్థితులు ఇప్పుడైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారే ఒక ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణ జర్నీ వ్యవహారం అయితే ఇప్పుడు చర్చగా మారింది. జమీమా తిరుపతి.